హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ మనోజ్ కుమార్. ఇప్పుడు మనం చాక్లెట్ ఐస్ క్రీమ్ చేయబోతాం అనమాట. ఐస్ క్రీమ్ చాక్లెట్ ఒకటి తెచ్చుకున్నాం అనమాట. డైరీ మిల్క్ ఇలా పీసులుగా కట్ చేసేసుకోవాలి. ఇలా తీసేసుకొని అలాగా గ్లాస్ తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత పాలు తీసుకొని మిక్స్ చేసుకొని ఇందులో గ్లాస్లో వేయాలన్నమాట. కొన్ని హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు పొయ్యి వెలిగించుకుంటా. స్లో ఫ్లేమ్లో మొత్తం చిన్నగా వేడించుకుంటామంట. కొంచెం వేడి పెట్టుకొని మంట మొత్తం స్లోలో వేడించుకొని వేడి పెట్టుకొని లైట్గా మనం ఇప్పుడు ఇలా పెట్టుకొని గిన్నె ఉంది కదా, మునగకుండా దీంట్లో పెట్టాలి. మునగకుండా అలాగా పెట్టిన తర్వాత కొద్దిసేపట్లో కరిగిపోతుంది. స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఇందులో కొన్ని పాలు వేద్దాం మనం, ఎందుకంటే త్వరగా కరుగుద్ది. నాకు తెలియదు, ఎందుకంటే ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ చేయడం ట్రై చేస్తున్నా. కొన్ని పాలు వేసుకున్నాం. ఇప్పుడు ఇలా ఉన్నా కదా, ఇలా మనం కలుపుకోవాలన్నమాట. పాలు ఎందుకు వేసామంటే త్వరగా కరిగిపోవడానికి వేసాం అన్నమాట. కలిపేసుకున్నాం మనం. కరిగిపోయింది అన్నమాట పూర్తిగా. పోయి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ పక్కన పెట్టుకోవాలి. చూడు అసలు స్పూన్ ఇప్పుడు ఎదిగోండి స్టార్ట్. ఎదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని తీసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఇందాక తీసుకుని జాగ్రత్తగా మనం పొయ్యి కట్టు మీద పెట్టేసుకున్నాం. ఎదిగోండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దీన్ని తీసేపోతున్నాం అనమాట. పిచ్చ క్లాత్ అప్పుడు చేయి కాలిపోతుంది ఫ్రెండ్స్. స్టార్ట్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం పొయ్యి కట్టు మీద నుంచి తీసుకునే ముందు ఇదిగోండి, మనకి ఒకవేళ గడ్డగానే ఉంటే మళ్ళీ మీరు పొయ్యి కట్టు మీద పెట్టుకోండి. మనకైతే లైట్ గడ్డగా ఉంది, అయినా ఏమవదు. కానీ బాగా గడ్డుకుంది అనుకోండి, వెంటనే వెళ్ళి పొయ్యి మీద పెట్టుకోండి. ఇప్పుడైతే నేను దీన్ని జాగ్రత్తగా తీసి పెట్టబోతున్నా. మనం ఇప్పుడు ఏం తీసుకున్నామో దాన్ని ఇలా పాలలో మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఇలా కలిపేటప్పుడు మనకు తెలిసిపోద్ది. మనకి ఇలా కలిపేటప్పుడే తెలిసిపోద్ది. ఇప్పుడు మనం ఇది కలిపింది పక్కన పెట్టుకోబోతున్నాం. చల్లారుద్ది. ఇప్పుడు కొంచెం షుగర్ తీసి అయిపోతున్నాం అనమాట. మనం షుగర్ కొంచెమే అన్నమాట, ఎందుకంటే చాక్లెట్ కాబట్టి పాలలో అయిపోతున్నాం. కొంచెమే అన్నమాట. కొంచెం వేసుకున్నాను నేనైతే. ఆగుమా, కొన్ని వేసుకుంటున్నా. మళ్ళీ కొన్ని పాలు వేసుకోబోతున్నాం, ఎందుకంటే షుగర్ వేస్తాం కాబట్టి మనం వేసుకున్నాం అన్నమాట. నలుగురికి ఇది కొంచెం, ఎందుకంటే చాక్లెట్ ఉంది. ఇప్పుడు మిక్సింగ్ ఇది కరిగేదాకా మనం కొంచెం చేసుకోవాలంట. వేడి ఆకు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చాక్లెట్ చూసారా ఎలాగైపోయిందో మనకి, అలాగైపోవాలన్నమాట. ఇక మనం ఇది మనం మామూలుగా ఉంచేసుకుంటే సరిపోద్ది. మిక్సింగ్ కలుపుకోవాలన్నమాట. ఇది పంచదార మీకు తెలిసిపోద్ది కదా, ఎలా కింద తరిగిందో లేదో. మాకు ఇంకా ఉందన్నమాట. ఇంకో 2 నిమిషాలు కలుపుకుంటాను.